హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రీసెంట్గా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ ఎలీట్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ నుండి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోస్ట్స్ వచ్చేసి సెక్యూరిటీ స్క్రీనర్ పోస్ట్స్, అంటే మీరు స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 400 వేకెన్సీస్ ఉన్నాయి. స్టేషన్ ఆఫ్ పోస్టింగ్ టు బి డిసైడెడ్ బై ది కంపెనీ యాజ్ పర్ ఇట్స్ నీడ్. పాన్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది, అంటే ఇండియాలో ఎక్కడైనా కానీ పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ విత్ మినిమం 60% మార్క్స్ అండ్ అబోవ్ అండ్ ఆర్ ఈక్వివాలెంట్ CGPA. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మీకు గ్రాడ్యుయేషన్లో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. SC/ST క్యాండిడేట్స్ అయితే 55% ఉన్నా సరిపోతుంది. ఏజ్ క్రైటీరియా నాట్ మోర్ దాన్ 27 ఇయర్స్ యాజ్ ఆన్ 19/3/2023. ఏజ్ వచ్చేసి March 19, 2023కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 27 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. మీ కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 5 ఇయర్స్ ఫర్ SC/ST క్యాండిడేట్. SC/ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 3 ఇయర్స్ ఫర్ OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ నో ఫీ ఫర్ SC or ST అండ్ ఉమెన్ క్యాండిడేట్స్. SC/ST క్యాండిడేట్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు మాత్రం 750 రూపీస్ పే చేయాలి. సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? రిటన్ ఎగ్జామినేషన్ షెల్ బి కండక్టెడ్ ఫాలోడ్ బై ఇంటరాక్షన్ అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఎక్సెట్రా. ఫస్ట్ అయితే రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ తర్వాత ఇంటరాక్షన్ ఉంటుంది మీతో. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది, అంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్. When you be informed in call letter to be sent on the registered email ID of the candidate. వెన్యూ ఎక్కడ అనేది కాల్ లెటర్లో ఇన్ఫామ్ చేసి ఉంటుంది. ఈ కాల్ లెటర్ అనేది మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు యూజ్ చేసే ఈమెయిల్ ఐడిని ఇవ్వండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ హ్యావింగ్ NCC C level సర్టిఫికేట్ మే బీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ అపియరింగ్ ఇన్ రిటన్ ఎగ్జామినేషన్. మీకు కనుక NCC C level సర్టిఫికేట్ ఉంటే మీకు రిటన్ ఎగ్జామినేషన్ ఉండదు. అండ్ కెన్ బి డైరెక్ట్లీ బీ కాల్డ్ ఫర్ ఇంటరాక్షన్ సబ్జెక్ట్ టు మెడికల్ ఫిట్నెస్ అండ్ గుడ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. రిటన్ ఎగ్జామినేషన్ ఉండదు, మిమ్మల్ని డైరెక్ట్గా ఇంటరాక్షన్కి పిలుస్తారు. తర్వాత మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. మిగిలిన క్యాండిడేట్స్కి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, అయితే ఇక్కడ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ కూడా ఇచ్చారు. ది మినిమం పర్సంటేజ్ ఆఫ్ పాసింగ్ మార్క్స్ ఇన్ ద రిటన్ ఎగ్జామినేషన్ టు బీ కండక్టెడ్ బై ది కంపెనీ షెల్ బి 60%. రిటన్ ఎగ్జామినేషన్లో మినిమం 60% మార్క్స్ స్కోర్ చేయాలి. అండ్ ది మినిమం నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఆర్ మార్క్స్ ఇన్ ఇంటరాక్షన్ షెల్ బి 50%. ఇంటరాక్షన్లో మినిమం 50% స్కోర్ చేయాలి. బేస్డ్ ఆన్ ది మార్క్స్ అబ్టైన్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ ఇంటరాక్షన్ ఏ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షెల్ బి మేడ్ అండ్ పబ్లిష్డ్ ఆన్ ది వెబ్సైట్. ఇంటరాక్షన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ AAICLAS అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. పే అండ్ అలవెన్సెస్ సాలరీ ఎంత ఉంటుంది? ఆల్ ది ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అండ్ జాయింట్ క్యాండిడేట్స్ బీయింగ్ ఫ్రెషర్ విల్ ఇనిషియల్లీ బీ గివెన్ ఏ స్టైపెండ్ ఆఫ్ 15,000 రూపీస్ పర్ మంత్. సెలెక్షన్ అయిన తర్వాత మీరు ఫ్రెషర్ క్యాండిడేట్ కింద వస్తారు కాబట్టి 15,000 రూపీస్ పర్ మంత్ ఇస్తారు. Therefore, on passing the requisite training examinations, the stipend be converted to full monthly remuneration as per the following detail. Training examinations అన్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఈ విధంగా మీకు శాలరీ ఉంటుంది. ది కన్సాలిడేటెడ్ మంత్లీ రెమ్యూనరేషన్ ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ ఆల్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్స్ షెల్ బి 30,000 రూపీస్ పర్ మంత్. సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ అన్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఇయర్ పర్ మంత్ 30,000 రూపీస్ శాలరీ వస్తుంది. 32,000 రూపీస్ డ్యూరింగ్ సెకండ్ ఇయర్ మొత్తం మీకు పర్ మంత్ వచ్చేసి 32,000 రూపీస్ శాలరీ వస్తుంది. 34,000 రూపీస్ డ్యూరింగ్ థర్డ్ ఇయర్, అంటే మీకు థర్డ్ ఇయర్లో పర్ మంత్ శాలరీ వచ్చేసి 34,000 రూపీస్ ఇస్తారు. శాలరీతో పాటు వీళ్ళు మెన్షన్ చేసిన బెనిఫిట్స్ ఉంటాయి. PF ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, కంపెనీ రూల్స్ ప్రకారం లీవ్స్ ఇస్తారు. మెడికల్ పాలసీ రియంబర్స్మెంట్స్ వచ్చేసి మీకు మ్యాక్సిమం 10,000 రూపీస్ వరకు ఉంటుంది ఇయర్కి వచ్చేసి. ట్రైనింగ్ ఎన్ని డేస్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి AVSCC ఇండక్షన్ కోర్స్ వచ్చేసి 5 డేస్ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో 3 months ఉంటుంది. AVSCC బేసిక్ కోర్స్ 14 డేస్ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో 1 month ఉంటుంది. స్క్రీనర్స్ ప్రీ సర్టిఫికేషన్ కోర్స్ వచ్చేసి 3 డేస్ ఉంటుంది. టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ స్క్రీనర్ వచ్చేసి 2 డేస్ ఉంటుంది. ఆల్ ది అబౌవ్ ట్రైనింగ్స్ షెల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months and maximum 2 attempts to be given
టు ఈచ్ క్యాండిడేట్ ఫర్ క్వాలిఫైయింగ్ దీస్ ఎగ్జామినేషన్స్. అంటే ఇప్పుడు చెప్పిన ట్రైనింగ్ అంతా 6 monthsలోనే కంప్లీట్ అయిపోతుంది. ప్రతి క్యాండిడేట్కి 2 attempts ఇస్తారు క్వాలిఫై అవ్వడానికి, అంటే 2 chances ఇస్తారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారు. ది జాబ్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్ టు ఎనీ లొకేషన్ ఇన్ ఇండియా స్ట్రిక్ట్లీ యాజ్ పర్ ది నీడ్ ఆఫ్ ది కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి మిమ్మల్ని ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసే ఛాన్స్ ఉంటుంది. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. www.aaics.aero. ఈ వెబ్సైట్ లింక్ మీ కన్వీనియన్స్ కోసం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ ద్వారా అయినా ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కెరీర్ అనే కాలంలో ఎంగేజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 4 of 2023 అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ప్రొసీడ్ అవ్వాలి. ఓన్లీ ది ఫాలోయింగ్ టు బి అటాచ్డ్ విత్ ది అప్లికేషన్ ఫామ్తో పాటుగా వీళ్ళు మెన్షన్ చేసినవి అటాచ్ చేయాలి. 10th class సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ మార్క్ లిస్ట్, కేటగిరీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ కాపీ, 1 recent పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, అప్లికేషన్ ఫీ, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, స్కాన్డ్ సిగ్నేచర్. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 19th March 2023. టైం వచ్చేసి 11:59 PM వరకు, అంటే నైట్ 11:59 వరకు. ఈ జాబ్స్ వచ్చేసి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్, అంటే కాంట్రాక్ట్ జాబ్స్ అన్నమాట. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years ఉంటుంది కాంట్రాక్ట్. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.